యోగా గురు హనీ ట్రాప్ లో పడ్డాడు. ఏకంగా 50 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడు. కానీ అవతలి వ్యక్తులకు ధనదాహం తీరకపోవడంతో మరొక 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని వేధించారు. దీంతో యోగా గురు పోలీసులను ఆశ్రయించాడు. ఫలితంగా ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఇక చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రంగారెడ్డి. స్వయంగా ఆయన ఓ రాజకీయ నాయకుడు. అంతేకాదు ఒక యోగా టీచర్ గాను సేవలందిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ యోగా పాఠాలు చెప్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ యోగా టీచర్ ని 2 లేడీస్ ట్రాప్ చేశారు. నిజానికి ఓ యువకుడు ఆ 2 మహిళల వెనుకుండి డ్రామా స్టార్ట్ చేశాడు. 2 మహిళలను యోగా గురు రంగారెడ్డి నిర్వహిస్తున్న ఆశ్రమానికి పంపించాడు. వారు తమకు అనారోగ్య సమస్యలున్నాయని చెప్పి ఆశ్రమంలో చేరారు. అలా చేరిన ఆ 2 మహిళలు యోగా గురువు రంగారెడ్డితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టారు. అయితే ఈ 2 మహిళలు రంగారెడ్డితో సన్నిహితంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోస్, వీడియోస్ తీసుకున్నారు. ఇంకేముంది, మాస్టారు కాస్త హనీ ట్రాప్ లో చిక్కుకుపోయారు. ఆ తర్వాతే అసలు కథ షురూ చేశారు కేటుగాళ్లు. ఈ సమయంలో అమర్ అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. 2 మహిళలతో యోగా గురువు రంగారెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోస్, వీడియోస్ చూపించి బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. మేం అడిగినన్ని డబ్బులివ్వకపోతే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తామంటూ బెదిరించారు. వారి బెదిరింపులకు భయపడిపోయిన యోగా గురువు రంగారెడ్డి వెంటనే వారికి 50 లక్షల రూపాయల చెక్ ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచిన అనంతరం మళ్లీ అమర్ గ్యాంగ్ యోగా గురువు రంగారెడ్డికి ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు త్వరగా ఇవ్వాలంటూ ప్రతిరోజు యోగా గురువుకి ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తూ ఉన్నారు. రోజు రోజుకి వారి వేధింపులు మితిమీరిపోవడంతో భరించలేక యోగా గురువు రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించిన అనంతరం అమర్ గ్యాంగ్ కు చెందిన 2 మహిళలతో పాటు 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చెక్కులు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.